సార్ మీ పేరు? నా పేరు జాగర్లమూడి దుర్గాప్రసాద్ అండి. దుర్గాప్రసాద్ గారు. సార్ ఏంటి సార్ ఈ మన గ్రామ బజార్ అని పెట్టారు? సో ఏం సార్ మన గ్రామ బజార్ ఏంటి? అంటే మన గ్రామ బజార్ అంటే గ్రామస్తులతో తయారు చేయబడిన ఏ ప్రోడక్ట్ అయినా దాన్ని న్యాచురల్గా ఏ రసాయనాలు లేకుండా పండించే దానికి తయారు చేసిన వనమూలికలతో తయారు చేసిన వాటిని అమ్ముతామన్నమాట అండి. రైతుల దగ్గర నుంచి తయారైంది రైతులకే ఇవ్వటం కోసం మధ్యలో దళారీలు ఎవరూ లేకుండా వాళ్ళ ద్వారానే మనం ఇస్తామన్నమాట అండి. ఇది ఆకుల కషాయాలు. ఆకుల కషాయాలు కాబట్టి మన ఆయుర్వేద మందులాంటిది. ఇది జనరల్ గా 1 లీటర్ ఒకసారి ఇది ఇవ్వండి అని కాదు, ఆ మొక్క వయసుని బట్టి ఇస్తామండి. అట్లాగే అందులో తయారైన భాగంగా వీడ్ జాప్ అని ఒకటి మనం వరిలో కలుపు రాకుండా చేసామండి. అంటే నాటేసే పద్ధతిలో గత 5 సంవత్సరాల నుంచి చేస్తా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో దగ్గర ఒక 10-12 వేల ఎకరాల్లో ఇచ్చామన్నమాట అండి. ఇది భూమి కింద నుంచి వచ్చే ఏ కలుపుని కూడా రానివ్వదు. అండ్ ఇది మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటి కలుపు నివారణ మందు. ఏది నాన్ కెమికల్ గా. మనం గ్లైసిన్ వాడతాం కదా, ఆ గ్లైసిన్ ఇవన్నీ కూడా విపరీతమైన కెమికల్ ఇవి చాలా బ్యాడ్ ఇవి కదా. అందుకని నేను ఏ ఊరైనా వెళ్ళినప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఏం అడుగుతానంటే, మీ ఊర్లో ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారని అడుగుతాను. ఇప్పటిదాకా నాకు ఊర్లో లేరు అని చెప్పిన వాళ్ళే లేరు. ఎందువల్లంటే మనం గ్లైసిల్ రకరకాల ఇవి వాడటం వల్ల ఇది తగ్గిపోవటంతో పాటు ఈ వాసనకో ఏమిటో తెలియదు కానీ ఎలుకలు రాకుండా ఉన్నాయండి వరిలో. సో అదొక పెద్ద లాభం, అడ్వాంటేజ్ రైతులకు కూడా. అదొకటి. తర్వాత బలానికి మనం గ్రోత్ ఫిట్ అని అది అన్ని పంటలకి వస్తుంది. మనం ఇప్పటిదాకా 84 రకాల వివిధ రకాల పంటలకు ఇచ్చామండి. అన్నిట్లోనూ కూడా ఇది ఏ విధమైన ఎరువులు వేయకుండా జీరో ఫెర్టిలైజర్ మాదిరి చేస్తున్నారు. ఎలా రెడీ చేస్తారండి? ఇది ఆకుల్ని మనం అడవి ప్రాంతం పక్కన కూడా కొన్ని దొరుకుతాయి, అవన్నీ తీసుకొచ్చి మనం క్రష్ చేసి కొన్ని రకాల కాంబినేషన్ తో చేస్తామండి. దీన్ని తయారు చేసింది, దీనికి ఒక పేటెంట్ కూడా తీసుకున్నాం. చంద్రశేఖర్ గారికి బెస్ట్ రూరల్ ఇన్నోవేషన్ అవార్డు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చింది. 2023లో 2 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి భవన్లో గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ మీద ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అని జరుగుతుందండి. దానికి ఈసారి మన తెలుగు రాష్ట్రాల నుంచి మన గ్రామ బజార్ని పిలిచారు. అక్కడ కూడా మనం ఇది పెట్టామన్నమాట. ఇంకొక చాలా ఆనందమైంది ఏంటనంటే, పోయిన సంవత్సరం మన ఈ గ్రోత్ ఫిట్ వాడిన రైతులకి, నెమ్జాప్ వాడిన రైతులకి దగ్గర 24,000 బస్తాల పైన ఎరువులు తగ్గించగలిగారండి. ఇది మన దగ్గర ప్రతి ఏ రైతు ఎక్కడ తీసుకున్నాడు అనేది ఐడియా ఉంటుంది. తర్వాత ఇంకొకటి, ఇక్కడ ముఖ్యంగా పళ్ళ తోటలు వీటిల్లో నెమటోడ్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ నెమటోడ్స్ కి మన దగ్గర అనంతపూరు, కడప, ఇక్కడ మా తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడలో మనం దగ్గర ఒక 4-5 లక్షల పైన బత్తాయి చెట్లు బతికించి ఉంటామండి. జామ కానీ, నిమ్మ కానీ, సపోటా కానీ వీటన్నిటిలో కూడా మనం ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ మనం అంతా కూడా ఇప్పటిదాకా మేము ఏ విధమైన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదండి. యూట్యూబ్ ఛానల్, గ్రామ్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, గ్రామ్ బజార్ తెలుగు అని. అందులోనే పెడతాం. అందులో రైతులు చూసి మన దగ్గర కొనుక్కుంటారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు, ఇది అరటిలో ఉద్దండరాయనపాలెం అని అమరావతి దగ్గర ఆ రైతు వాడిందండి. ఇప్పుడు ఇక్కడ ఇది డక్కలి అని తిరుపతి జిల్లా గులాబీ, తర్వాత టమాటో. ఇప్పుడు అట్లాగే ఇక్కడ చూస్తే జామ, ఇది ఈ పొట్ల 7 అడుగులు పెరిగినాయండి. అలాగే సపోటా ఒకటి, జామ ఒకటి, ఈ అరటి ఒకటి, ఈ అందరు రైతులు వాడింది ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో మనం వాళ్ళని ఇక్కడ అమ్ముకోవటానికని పెట్టామండి. వాళ్ళు ఎంత రేట్ ఫిక్స్ చేస్తే ఇదంతా కూడా వాళ్ళకే వెళ్తుంది అనమాట. ఇది మేము చేసేది. దీంతో పాటు అంటే ఇవన్నీ గ్రామాల్లో తయారు చేసినాయండి. మెస్టైటిస్ అని ఆవులకి, పశువులకి పొదుగు వ్యాధి అని వస్తుందండి. ఇది కూడా ప్రపంచంలో మొట్టమొదటి ఆకులతో చేసింది. వారం రోజుల్లో తగ్గిపోతుంది. ఏది ఆ పొదుగు వ్యాధి అనేది, అది చాలా మేజర్ ప్రాబ్లం. అట్లాగే ఇది ఈ ప్రోడక్ట్ ఏంటనంటే, పశువులకి దెబ్బలు తగిలిన, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వచ్చినా కూడా ఇది రాస్తే తగ్గిపోతూ ఉందన్నమాట అండి. ఇవన్నీ కూడా టోటల్గా హెర్బల్ అండి. అట్లాగే ఇది నో బైట్ అని పెట్టాం దీనికి. ఈ నో బైట్ ఏంటనంటే, మనం రాసుకుంటే దోమలు ఎక్కడున్నా కూడా దోమలు కొట్టవు ఒక 4-5 గంటలు. అంటే మీకు జుట్టు బాగా ఉంది కాబట్టి పర్వాలేదు, నాకు జుట్టు లేదు కదా, అందుకని దోమలు ఎక్కువ ఉంటే తల మీద కూడా రాసుకుంటాను నేను. ఆర్గానిక్ అండి, నాన్ కెమికల్. తర్వాత ఇప్పుడు మనం వాళ్ళు పండించిన పంటను కూడా వాళ్ళకి దళారీ వ్యవస్థను తగ్గించే విధంగా మార్కెట్ వ్యవస్థను కూడా ఒకటి డెవలప్ చేస్తున్నామండి. అట్లాగే ఇంగువ, పసుపు, షాంపూ ఒకటి,
ఈ వాటర్ మెలన్ ఒకటి ఇవన్నీ రైతులు తయారు చేసినాయనండి. అందుకని మనది ఎక్కడైనా సరే ఇప్పుడు ఈయన మహిపతిరావు గారు ఊరి పేరు, ఫోన్ నెంబరు, మామిడికాయలు ఉన్నాయి, మీరు వాళ్ళతో కాంటాక్ట్ కండి డైరెక్ట్గా. మనం అమ్మాలి, మనం లాభం కావాలి అనేది మనం చూడట్లేదండి. మీరు అందుకని ఇక్కడ ఆ పేరు నెంబర్ పెట్టేస్తామండి. విశ్వేశ్వర రెడ్డి ఇటిక్యాల డ్రాగన్ ఫ్రూట్, నువ్వు కావాలంటే అక్కడే కొనేసుకో, ఇక్కడికి అక్కర్లేదు. అంటే రైతుకు వాల్యూ యాడ్ చేసి అమ్మకపోతే డబ్బులు మిగలవండి. దళారీ వ్యవస్థలో దెబ్బతినిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు రఘు అని ఒక ఐటీ అబ్బాయి ఉన్నాడు, అతను నవారా రైస్ చేశాడు. ఈ నవారా రైస్ది అతను రేట్ అతనే ఫిక్స్ చేస్తాడండి, మధ్యలో లేకుండా చేస్తాం. ఇది గ్రామ్ బజార్ చేసే యాక్టివిటీ. అందుకని గ్రామ్ బజార్ అని పెట్టాను. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన గ్రామ బజార్ గురించి చాలా విషయాలు చెప్పారు. సో మీరందరూ కూడా గ్రామ్ బజార్ నెంబర్ మీ అందరికి యూట్యూబ్ ఛానల్ మన గ్రామ్ బజార్ తెలుగు, బజార్ తెలుగు 9491278836 ఇది మా నెంబర్ అండి. మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది. అందరూ మా దగ్గర 10 మంది అగ్రికల్చరల్ ఐటీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఫార్మర్కి అసిస్ట్ చేస్తారండి. సూపర్. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ యూట్యూబ్ ఛానల్ చూసి మీకు కావాల్సిన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏవైతే అన్నీ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.